జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. మనం రకరకాలైన మనుషులను చూస్తుంటాం. ఈ మనుషుల్లో వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు అనుకుంటాం, కానీ అసలు నిజానికి ఎన్ని రకాల మనుషులు ఉన్నారు అనేది మనకు తెలియదు. బౌద్ధ యుగంలో బుద్ధ భగవానుడు ఏ ఉపన్యాసం ఇచ్చినా సరే చాలా ఉదాహరణలతో ఉపన్యాసాలు ఇచ్చేవారు. అలాగే అవతలి వాళ్ళని ఒప్పించే ఒక ప్రత్యేకమైన శక్తి బుద్ధ భగవానుడికి ఉండేది. ఒక ఉదాహరణ చూద్దాం. ఒకసారి బుద్ధ భగవానుడిని అతని శిష్యుడు అనాథ పిండికుడు అనేవాడు భోజనానికి పిలిచాడు. బుద్ధ భగవానుడు భిక్షకు పిలిస్తే, భిక్షకు పిలవడం అంటారు, ఎవరైనా భిక్షకు పిలిస్తే వాళ్ళ ఇంటికి ఆ రోజు వెళ్ళి భోజనం చేసేవాళ్ళు. అలాగే భిక్షకులందరికీ కూడా, బుద్ధ భగవానుడితో పాటు ఉన్న శిష్యులందరికీ కూడా వాళ్ళు భోజనం పెట్టేవాళ్ళు. అలాగే ఆ రోజున అనాథ పిండకుడి ఇంటికి బుద్ధ భగవానుడు భోజనానికి వెళ్ళారు. లోపలికి పిలిచి భోజనం పెడుతున్నారు. కానీ పక్క నుంచి ఆడవాళ్ళు ఎవరో పోట్లాడుకుంటున్నట్టు వినిపించింది. సరే, బుద్ధ భగవానుడు భోజనం చేసేసాక మీ ఇంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని అడిగారు. అంటే అనాథ పిండకుడు తల దించుకుని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఏమైంది చెప్పండి, ఎవరికైనా ఒంట్లో బాగుండలేదా అంటే, కాదు, నాకు ఒక్కగానొక్క కొడుకు, ఆ కొడుక్కి వివాహం అయింది, కోడలు మా ఇంటికి వచ్చింది, ఆమె చాలా సంపన్న కుటుంబం నుంచి వచ్చింది, అక్కడ చాలా గారాబంగా పెరిగింది, దాంతో మమ్మల్ని ఎవరిని కూడా గౌరవించదు, భర్తని గౌరవించదు, మమ్మల్ని ఎవరిని గౌరవించదు, ప్రతి చిన్న విషయానికి పెద్ద రాద్ధాంతం చేస్తుంది, చాలా పెద్ద గొడవ చేస్తుంది, ఆమెకు సరిపోయినట్లుగా ఆమెకు అనుకూలంగా ఏదన్నా లేకపోతే చాలా పెద్ద గొడవ చేస్తుంది అని చెప్పాడు అనాథ పిండకుడు. చెప్తే బుద్ధ భగవానుడు అన్నారు, ఆ అమ్మాయిని పిలవండి, నేను మాట్లాడతాను అని అంటే, అనాథ ముందర ఈ మామగారికి బుద్ధ భగవానుడు ఏమనుకుంటారో, ఆ అమ్మాయి బుద్ధ భగవానుడు ఏమన్నా అవమానం పరుస్తుందోమో అని భయం వేసింది. అయినా సరే సుజాత, అమ్మాయి పేరు సుజాత ఇలా రా అని పిలిచారు. సుజాత వచ్చింది. బుద్ధ భగవానుడు ఆయన టీవీ, ఆయన ముఖ వర్చస్సు, ఆ దుస్తులు అది చూసి ఒక్కసారి ఈ అమ్మాయి కొంచెం తడబడింది. ఒక పెద్ద మహానుభావుడు వచ్చాడు అని వస్తే బుద్ధ భగవానుడు చాలా ప్రేమగా దగ్గరికి పిలిచి ఆశీర్వదించి, సుజాత, ప్రపంచంలో చాలా రకాలైన భార్యలు ఉన్నారు, నువ్వు ఎటువంటి భార్యవి అని అడిగారు. అంటే సుజాతకి అర్థం కాలేదు. ఎన్ని రకాల భార్యలు ఉంటారు, ఒక భర్తకు ఒక భార్య ఉంటుంది అంతే కదా అని. కాదు, ప్రపంచంలో 7 రకాలైన భార్యలు ఉంటారు అని, నువ్వు ఏ రకమైన భార్యవో నువ్వు ఒకసారి నాకు చెప్పు అన్నాను. అంటే సుజాత అలాగే అని తలూపితే బుద్ధ భగవానుడు చెప్పడం మొదలుపెట్టారు. మొట్టమొదటి రకం భార్య, ఆ అమ్మాయి చాలా దుష్టురాలు. ఎంత దుష్టురాలంటే అవతల వాళ్ళు బాధపడితే తప్ప ఆ అమ్మాయికి సంతృప్తి ఉండదు. అలాంటి భార్య భర్తని అనుక్షణం వేధిస్తూనే ఉంటుంది, మొత్తం అందరి ముందర అవమానపరుస్తూనే ఉంటుంది, చెడ్డ పనులు చేస్తూనే ఉంటుంది, చెడ్డ పనులు చేసి భర్తకి తలవంపులు తీసుకొస్తూ ఉంటుంది, అందరిలో భర్త పరువు పోయేట్టు చూస్తుంది, భర్త బాధపడుతుంటే చూసి ఆనందపడుతుంది. అది మొదటి రకం భార్య. ఇంకా రెండవ రకం భార్య ఏంటంటే, ఆవిడ చాలా డబ్బు మనిషి, భర్తని సంపాదించమని అడుగుతుంటుంది, ఆ సంపాదించిందంతా ఖర్చు చేసేస్తుంటుంది, భర్తని మాటికి నీ సంపాదన సరిపోవటం లేదు అని చీదరించుకుంటూ ఉంటుంది. ఎంత సంపాదించినప్పటికీ అదంతా కూడా తన గురించి తను చూసుకుంటుంది, తన సుఖమే చూసుకుంటుంది తప్ప కుటుంబాన్ని గురించి కానీ ముందు తరాలకు ఉండాలని కానీ ఏమీ ఆలోచించదు. తన భోగాలకి, తన విలాసాలకి మాత్రమే ఖర్చు పెట్టుకుంటుంది. మిగిలిన వాళ్ళందరి ముందర భర్తతో ఇతనికి సంపాదించడం రావట్లేదు అని హేళన చేస్తూ ఉంటుంది. ఇంకా మూడవ రకం భార్య. ఈ మూడవ రకం భార్య యజమానిలాగా ఉంటుంది. యజమానిలాగా అంటే భర్తని సేవకుడిలాగా చూస్తుంది, చాలా పనులు చెప్తుంటుంది, ఆయన చేసిన పనులకు వంక పెడుతుంటుంది, అందరిలోనూ చీదరించుకుంటూ ఉంటుంది,
తనకంటే తను చాలా గొప్ప దానిగా భావిస్తుంటుంది. భర్త ఎందుకో పనికిరాడు అని అందరికీ చెప్తుంటుంది. భర్త చేత అన్ని పనులు చేయిస్తుంది. 4వ రకం భార్య తల్లి లాంటిది. తల్లి ఎలా అయితే కొడుకులను తన కడుపులో పెట్టుకుంటుందో అలాగే భర్త యొక్క లోపాలన్నిటినీ కూడా కడుపులో పెట్టుకుంటుంది. భర్తని ఎవరైనా తోలనాడితే సహించలేదు. భర్తకి చక్కటి ఆహారం పెట్టడం, భర్త హాయిగా ఇంట్లో సుఖంగా ఉంటే చాలు అని అనుకుంటుంది. మరొక రకం స్త్రీ భర్తని చెల్లెల్లాగా, అంటే ఒక చెల్లెలు అన్నయ్యకి ఎలా అయితే ఎంత ప్రేమ చూపిస్తుందో అలా చూపిస్తుంది. ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ సహాయం చేస్తుంటుంది. అన్నయ్యని చూసి చెల్లెలు ఎలా గర్విస్తుందో అలాగ భర్తను చూసి గర్విస్తూ కూడా ఉంటుంది. మరొక భార్య 6వ రకం భార్య భర్తని స్నేహితురాలుగా చూస్తుంది. స్నేహితుడిలాగా, ఒక మంచి స్నేహితుడిలాగా అవసరమైనప్పుడు సలహాలు ఇస్తుంది. అలాగే తనకేదన్నా అవసరం వచ్చినప్పుడు సలహా తీసుకుంటూ ఉంటుంది. అందరిలోనూ తనతో సమానుడిగా భర్తని నిలబెట్టడానికి చూస్తుంది. 7వ రకం భార్య భర్తలో భాగంగా ఉంటుంది. ఒక మనిషికి చెయ్యి ఎంత అవసరమో, కాలు ఎంత అవసరమో అటువంటి అవసరాన్ని తనకు తను సృష్టించుకుంటుంది. భర్తని ఎప్పుడూ కూడా పూర్తిగా ప్రేమతో చూసుకుంటుంది. ఒకవేళ భర్త ఏదన్నా విసుగొచ్చి కసిరినప్పటికీ, కోపించినప్పటికీ క్షమిస్తుంది. భర్తని భర్తలో భాగంగా ఉంటుంది. ఈ 7గురిలో సుజాత, నువ్వు ఎటువంటి స్త్రీవి, నిన్ను నువ్వు ఎలా ఉండాలని అనుకుంటున్నావు అని బుద్ధ భగవానుడు అడిగితే సుజాతకి తను చేస్తున్న తప్పు తెలిసి బుద్ధ భగవానుడి కాళ్ళ మీద పడి ఏడ్చి, తప్పు చేశాను నేను, ఇక నుంచి నేను నా భర్తకి చేదోడు వాదోడుగా ఉంటాను, భర్తలో భాగంగా ఉండడానికి, ఆయన కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి నేను ప్రయత్నిస్తాను, నన్ను అలా ఆశీర్వదించండి అని అడిగిందట. ఆ తర్వాత కాలంలో సుజాత గురించి వారి కుటుంబంలో ఎటువంటి దోషారోపణలు చేయడానికి అవకాశమే రాలేదు. బుద్ధ భగవానుడు కుటుంబ వ్యవస్థని అలాగే కుటుంబ సంబంధాలని నిలబెట్టడంలో స్త్రీల పాత్ర చాలా ఉంది అని ప్రపంచానికి తెలియజేశారు. జై భారత మాత, జై హింద్.